అందరికీ మర్నాత మర్నాత మర్నాత. తాలీము గల తల్లులుగా సిద్ధపడుటకు మరి ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా మరి జయించి వచ్చి ఏకీభవించిన మీ అందరికీ మరి ఒక్కసారి ఈ యొక్క 39వ స్త్రీల సంభ్రమ సభల తరపున మరి అందరికీ కూడా హృదయపూర్వక వందనములు. మర్నాత మర్నాత. అలాగే మరి ఇంత గొప్ప కృప చూపించిన దేవాతి దేవునికే నా యొక్క హృదయపూర్వక వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇలాగూ నిలువబెట్టుకున్న దేవాతి దేవునికి, అలాగే అవకాశం అనుగ్రహించిన దైవజనులకు నా యొక్క వందనములు మర్నాత. అలాగే ఈ యొక్క స్త్రీల సభల కన్వీనర్ మరి మన యొక్క తల్లిగారైన ఆత్మీయ తల్లిగారైన శ్రీమతి డాక్టర్ జె ప్రమీలా సెల్వరాజ్ అమ్మగారికి నా హృదయపూర్వక వందనములు మర్నాత. మరి తాలిమి గల తల్లి అని చెప్పాలంటే మరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటే మరి ఇన్ని వత్సరములుగా ఆ తల్లి యొక్క ప్రసవ వేదన ప్రార్థన మరి మనలను ఈ రీతిగా బలపరుస్తూ మరి ఎంతటి శ్రమైనా మరి మరలా నేను తిరిగి లేస్తాను అని ఆ యొక్క నిశ్చయతతో, జయముతో, నిరీక్షణతో, విశ్వాసముతో మనలను ముందుకు నడిపిస్తున్న మనకు గొప్ప మాదిరిగా ఉన్న తాలిమి తల్లిగా ఉన్న మన ఆత్మీయ తల్లిగారికి నా హృదయపూర్వక వందనములు మర్నాత. మరి వారు కూడా రావాల్సినదే, కానీ మరి కొంచెం మరి వాతావరణ మార్పును బట్టి మరి దగ్గు, కొంచెం ఆయాసం కనుక మరి వారు ఈరోజు రాలేకపోయి ఉన్నారు. అయినప్పటికీ వారు నిత్యము ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ మరి ఇంత గొప్ప కార్యం జరుగుటకు వారు మరి తమ యొక్క తాలిమిని మరి కనపరుస్తూ ఉన్నారు, ప్రార్థిస్తున్నారు కనుక దేవునికే మరి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మరి ఇంత గొప్ప కార్యం జరిగించుటకు స్త్రీల వల్ల ఇంత చేయగలమా, మనం ఒక్కలమే పూనుకుంటే అంటే కాదు. మరి ప్రతి స్త్రీ వెనుక, ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అలాగే ఇంత గొప్ప సభ వెనుక మరి మన యొక్క యాజకులైన వారు, ముఖ్యంగా మన మిషన్ అధికారులైన వారు, అలాగే మరి అందరినీ కూడా మరి ఉన్నారు కనుక వారందరికీ కూడా, అధికారులైన వారికి, గవర్నింగ్ బాడీ సభ్యులకు, యాజకులకు, అలాగే మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి పంపించిన మీ యజమానులకు కూడా వందనములు మర్నాత. అలాగే మరి ఇంత గొప్ప కార్యం ఒక స్త్రీని మరి ఇంటిలోని వారే పట్టించుకోరు. చెప్పాలంటే స్త్రీ తనకు తాను పట్టించుకోవటం మరి తక్కువే. అలాగే మరి చాలామందిని కాలంలో చూస్తూ ఉన్నాం, ఇంట్లో వారు పట్టించుకోక, సరైన చికిత్స సరిగా సమయానికి జరగక, మరి కేవలం చిన్న చిన్న మరి షుగర్ని కూడా పట్టించుకోక మరణించిన వారిని కూడా మరి కన్నులారా చూచిన వారు ఉన్నాం. కానీ మన మిషన్ అధినేత మన ప్రెసిడెంట్ అయ్య గారు మరి మనం అందరం కలిసి నిజంగా ఒక తండ్రిగా, ఒక కాపరిగా మరి ఇంటిలో వారు పట్టించుకోకపోయినా మరి హెల్త్ క్యాంప్ ఇంత చక్కగా నిర్వహిస్తూ మరి అందరి యొక్క మరి ఆత్మీయారోగ్యమే కాదు, స్పిరిచువల్ హెల్తే కాదు, మరి ఇంకా శారీరకమైన ఆరోగ్యము బాగు. అలాగే నిన్నటి సాయంకాలం మీటింగ్ ఇక్కడ జరుపుకోలేదు, ప్రక్కకు వెళ్ళాం. ఎందుకంటే అది స్త్రీలకు ఒక మరుగు. అంటే ఇమోషనల్ మరి మెంటల్ ఇవన్నీ కూడా ఒక సామాజిక అవగాహన, మానసిక అవగాహన, అన్ని విషయములలో ఓవరాల్ డెవలప్మెంట్ కలుగు చేయటకు మరి అయ్యగారు ఎంతగానో ప్రయాసపడుచు మనను మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నారు కనుక మనందరి పక్షమున కూడా మరి మన మిషన్ అధినేత అయిన మన మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారికి మరి నా హృదయపూర్వక వందనములు. మనం అందరం కలిసి చెప్దామా మర్నాత. కాబట్టి అలాగే మరి ఈరోజు ఇక్కడ ఏకీభవించిన మరి అమ్మగారులందరికీ కూడా మరి వైస్ ప్రెసిడెంట్ అమ్మగారికి, సెక్రటరీ అమ్మగారికి, జాయింట్ సెక్రటరీ అమ్మగారులకు, అలాగే గవర్నింగ్ బాడీ అమ్మగారులకు, అలాగే మరి యాజకురాండ్రైన వారికి, సేవకురాండ్రకు, అలాగే మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు మర్నాత. అలాగే పెద్దమ్మగారు ప్రమీలమ్మగారు రాకపోయినా మరి చిన్న ప్రమీలమ్మగారు డాక్టర్ ప్రమీల రాణి గారు మరి మన దగ్గరకు వచ్చి మరి యథావిధిగా మరి వారి ఎవ్రీ ఇయర్ సెకండ్ డే మరి వారి డ్యూటీ కాబట్టి ప్రయాణం ఎంత కష్టతరమైనా మరి ఎన్నో పనులున్నా అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టుకుని మనతో ఇంత చక్కటి సమయం గడుపుతున్న మరి ఈరోజు అధ్యక్షత వహిస్తున్న అమ్మగారికి మరి డాక్టర్ ప్రమీల రాణి గారికి నా హృదయపూర్వక వందనములు మర్నాత.
అలాగే ఇంతవరకు మరి పవర్ఫుల్ మెసేజెస్ విన్నారు. అలాగే పవర్ఫుల్ సాంగ్ మరి నుంచోబెడితే డాన్స్ వేసేవారే. మరి ఆల్రెడీ నుంచున్నారమ్మా అన్నారు కాబట్టి మరి నుంచోబెట్టలేదు. కాబట్టి అంత చక్కగా పిల్లల్ని ట్రైన్ చేసి మరి వారికి తరబీదినిచ్చి నడిపిస్తున్న మ్యూజిక్ సార్కి, ఆర్కెస్ట్రా వారికి, చక్కగా పాడిన క్వైర్ వారికి అందరికీ మర్నాత, సౌండ్ సిస్టమ్ వారికి, మరి వీడియోగ్రాఫర్స్కి అందరికీ మర్నాత. సరే, మరి వాక్యంను ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి ప్రభు వైపు చూస్తూ, దేవా, ఏ ఉద్దేశంతో నన్ను ఈ స్థలంలోకి నడిపించావు ప్రభా. తాలిమి అనే మాట వినటానికి కూడా కష్టమైన ఈ యొక్క సమయంలో, ఈ దినములలో ప్రభా దేవా, ఎందుకు మమ్మలను తాలిమి గల తల్లులుగా పిలుచుకున్నావు? ఎందుకు మమ్మలను ప్రత్యేకపరుచుకుని రానిచ్చావు ప్రభా? తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. నీ ఉద్దేశ్యమును నా జీవితంలో గుర్తించగలిగిన సహాయము దయచేయము తండ్రి. నీ ఏర్పాటును గుర్తించగలిగిన వీలు నాకు దయచేయండి. తాలిమి అనే ఈ మాట అర్థం చేసుకున్నటకు చాలా కష్టతరమైన మాట ప్రభా. మేమన్నీ సులువుగా కావాలనుకుంటాం, ఊరకనే వచ్చేయాలనుకుంటాం, కానీ నీకు మర్యాదగా ఎవడిచ్చును? శ్రమలు లేక సౌఖ్యము లేదు, శ్రమలు లేక స్వర్గము లేదు అని ప్రభా ఖచ్చితముగా మీరు మాకు నేర్పించి ఉన్నారు. కనుక ప్రభా, ఆ తాలిమి, ఓర్పు, ముఖ్యంగా ఈ శ్రమ దినములలో, తిక్క పుట్టే శ్రమ దినములలో ప్రభా మేము కలిగి ఉండుటకు మాకు ఎట్టి జ్ఞానం అవసరమో, ఎంత విశ్వాసం అవసరమో, ఎంతగా మేము వేచి ఉండాలో, ఎంతగా మీ సన్నిధిలో మీ వాక్యముల చేత మమ్మల్ని మేము ఎంపవర్ చేసుకుంటూ, మమ్మల్ని మేము ఆయత్తపరుచుకుంటూ, మమ్మల్ని మేము తండ్రి ధైర్యముగా నిలబెట్టుకొనవలసిన వారమై ఉన్నాము ప్రభువా. దేవా, మాకు సహాయము దయచేయమని ఎవరికి వారే మనసులో చిన్న ప్రార్థన చేసుకుందాం. లీలియా పుష్పంబు వలేని విలయు కష్టాదులచే, లీలియా పుష్పంబు వలేని విలయు కష్టాదులచే, నిలయకుండ నిన్నెప్పుడు నీలోనే కలియో కృపాదానార్థమై, నిలయకుండ నిన్నెప్పుడు నీలోనే కలియో కృపాదానార్థమై, రమ్ము నీడి సభకు దేవా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవు, గనుడవు, స్తోత్రార్హుడవు, పరిశుద్ధుడవు, పవిత్రుడవైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు ప్రభా. మనుష్యుడు రొట్టె వలన కాదు నీ మాట వలన జీవించును అని మీ జీవవాక్కును మా చేతిలో పెట్టి, దేవా తండ్రి, ఈ వాక్కుల చేత మమ్మలను బలపరుచున్న తండ్రి, మీకు స్తోత్రములు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాననే అభయమును కూడా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. దేవా, మీరు అన్నిటినీ సిద్ధపరిచి దేవా మాకు ఈ జయమును అనే ధ్వజమును అనుగ్రహించి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రములు. సమస్తమును కూడా ప్రభా మా కొరకు మంచి కార్యములు, సత్క్రియలు మీరు ముందుగా ఏర్పరచి మమ్మలను ఆ పనులు చేయట కొరకు మీరు ఏర్పరచుకున్నందుకై స్తోత్రములు. దేవా, ఈ సృష్టి ఎంత అద్భుతమైనదో దేవా తండ్రి, మా దైవజనులు ఆశ్చర్యకరమైనది, అద్భుతకరమైనది, మన బ్రతుకెంతో ఉపయోగకరమైనది అని నేర్పించారు ప్రభా. దేవా, స్త్రీలుగా అనేక మార్లు మేము మా యొక్క శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, మా కలిగే అవమానములను బట్టి, మా మీద మోపబడే నైనా తండ్రి నైనా దోషములను బట్టి ప్రభా
నైనా మేము ఉపయోగము లేని బ్రతుకులు అనుకుంటాం, లేక మేము ఎందుకు పనికిరాని వారం అనుకుంటాము. కానీ ప్రభువా దేవా, ప్రతి ఒక్కరితో మీకు పని ఉంది గనుక ఈరోజు మీరు పేరు పెట్టి పిలుచుకొని నడిపించుకున్నారు తండ్రి, మీకు స్తోత్రములు. అలాగే ఇక్కడ కూడి వచ్చిన మేము మాత్రమే కాదు ప్రభువా, రాలేకపోయినప్పటికీ ఆసక్తితో ఏకీభవిస్తూ ఆన్లైన్లో చూస్తున్న వారిని, అలాగే ప్రభువా దేవా ఒకవేళ రాలేక వీలు లేకపోయినప్పటికీ ప్రభువా దేవా ప్రార్థిస్తున్న వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మనం అడుగుచున్నాము తండ్రి. దేవా స్త్రీ ఒకవేళ బలహీనమైన ఘటముగా కనబడవచ్చేమో కానీ దేవా మీరు దేవా మా దైవజనుల ద్వారా మీరు బలపరిచి ఉన్నారు. స్త్రీల కాలము అన్నారు తండ్రి, కనుక ఈ స్త్రీల కాలములో మేము తాలిమి గల తల్లులుగా, ధైర్యము కలిగిన నైనా తండ్రి భారముగా, వీర వనితలుగా దేవా మేము ఎలాగుండవలెనో మాకు నేర్పించమని అడుగుచున్నాం. ఈ కొద్ది సమయము తండ్రి దేవా విన్న వాక్యములు, ఇప్పటి వరకు ఎన్నో వాక్యములు విని ఉన్నాం, కానీ ఈ వాక్యము కూడా మా హృదయంలో ముద్రితమవునట్లు కృపదయచేయండి. మీ వాక్కులు తండ్రి దేవా ఎలాగూ దేవా మీ పెదవులు పద్మముల వంటివని, అలాగే దయారసము మీ యొక్క నోట నుండి పోయబడి ఉన్నదని ప్రభా మేము ఎలాగూ స్తుతించుకొనుచున్నామో అలాగూ మీ ఆదరణకరమైన వాక్కులతో మా అందరితో మాట్లాడి దేవా ఏ ఉద్దేశంతో మమ్మల్ని నడిపించుకొని తెచ్చుకొని దేవా ఇక్కడ కూర్చుండబెట్టుకొని ఉన్నారో దేవా విన్న ఈ వాక్యము ఏ వాక్యము కూడా దేవా మా హృదయములలో నుండి వ్యర్థముగా పోకుండా తగిన సమయమందు నెరవేర్పులోనికి వచ్చినట్లు సహాయము దయచేయమని వాక్యమయున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మర్నాథ కూర్చున్నా. నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుటా ఘనమైన హేతువయ్యుండు నాకు గలయున్నత కారణమే నాగుణమును నేను మురియు శ్రీకరం భగునామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనందముల్ కల్గుటా ఘనమైన హేతువయ్యుండు. క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానము నిత్యము మన హృదయములకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. దేవాతి దేవుని యొక్క మహిమ, కనికరము, కరుణ, వాత్సల్యత మనకు తోడుగా ఉన్నందున ఈరోజు సజీవులముగా ఆయన సన్నిధానంలో నిలవబడగలిగి ఉన్నాం. అలాగే మరి తాలిమికి గల తల్లులుగా దేవుడు మనలను పిలుచుకొని ఉన్నారు. మరి ఈ యొక్క తాలిమి అంటే ధైర్యము, ఓర్పు, క్షమ, సహనము, మృదుత్వము. చెప్పాలంటే మన నమ్మగారు అన్నారు దేవుని యొక్క 5 గాయములకు గుర్తుగాను, అలాగే 39 అంటే ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలను గుర్తు చేసినట్టు మరి తాలిమి అంటేనే తాలింపు వేసినట్టుగా ఉంది. కాబట్టి ఈ కాలంలో డిక్షనరీలోంచి తీసేయాలంటే ఏ మాట తీసేయచ్చు? అమ్మో ఎవరు ఓర్చుకుంటారమ్మా, ఎవరు సహించుకుంటారమ్మా, మరి ఎవరికి అంత ఓర్పు ఉంది అంటారు. కానీ మరి ఎందుకు మన అయ్యగారు అలాగే దైవజనులు పరిశుద్ధులు మరి దేవుని యొక్క సంకల్పము ఎందుకు మనలను తాలిమి గల తల్లులుగా ఎంచుకుంటూ ఉన్నారో, ప్రేరేపిస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో మరి మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. మరి అంటారు కదా, అవర్ పేషెన్స్ విల్ అచీవ్ మోర్ దాన్ అవర్ ఫోర్స్. మనం బలం ద్వారా సాధించలేనిది దేని ద్వారా సాధించగలం? సహనము ద్వారా, ఓర్పు ద్వారా సాధించగలం. అలాగే మరి ఇంకా అంటారు, పేషెన్స్ ఇస్ ద కామ్ యాక్సెప్టెన్స్ దట్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఇన్ అ డిఫరెంట్ ఆర్డర్ దాన్ వన్ వీ హ్యావ్ ఇన్ మైండ్. అంటే పేషెన్స్, ఓర్పు, సహనం అంటే ఏంటంట? మనం అనుకున్న రీతిలో కాదు, కానీ దేని సమయంలో అది
మరి ఎలాగూ నెరవేరవలనో అంతవరకు ఎదురు చూడటమే నిరీక్షణ, అలాగే ఓర్పు, సహనం. కాబట్టి ఇవి చూస్తే మరి పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్. తాలిమి అంటే ఒకనాటితో క్షణంతో అయిపోయేది కాదు. ఏంటిది? ఇది కొనసాగుతూ ఉండే క్రియ. కాబట్టి మరి ఒక్కొక్కసారి ఒక క్షణము ఆవేశమును బట్టి ఒక గొప్ప ఉపద్రవం మీదకు తెచ్చుకుంటాం. అందుకే నోటికి కళ్ళం వేసుకోవాలి, మరి హృదయానికి కళ్ళం వేసుకోవాలి. మరి అలాగే చూస్తే మరి ఒక క్షణపు మరి ఓర్పును బట్టి మరి ఎంతో గొప్ప ఉపద్రవములు కూడా మనము తప్పించుకోగలం. కాబట్టి ఇట్లాంటి చూస్తే ఇలాంటి సమయంలో మరి మనము ఎందుకు తాలిమి గల వారముగా ఉండాలి. అందుకే మరి లవ్ అంటే పేషెన్స్ విత్ అదర్స్. ఇతరులతో మనం ఓర్పు, సహనం కలిగి ఉండుట ఏంటంట? ప్రేమ అన్నారు. అలాగే పేషెన్స్ విత్ సెల్ఫ్ అంటే నాకు నేను, మనకు మనము మరి ఓర్పు కలిగి, సహనం కలిగి ఒక్కొక్కసారి మనకు మనమే చెప్పుకుంటాం. ఏమని? ఇంకొంచెం ఓర్చుకో, ఇంకొంచెం ఓర్చుకో, ఇది అయిపోతుందిలే, దాటిపోతుందిలే అనుకుంటూ ఉంటాం. అదే ఏంటంట? నిరీక్షణ. అలాగే పేషెన్స్ విత్ గాడ్, దేవునితో మనం కనపరిచే ఓర్పు ఏంటి అంటే అదే విశ్వాసం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము ఎప్పటికైనా నెరవేరుతుంది, ఆయన సమయం ఉంది అని నిరీక్షించటమే విశ్వాసం. కాబట్టి మరి ఇప్పటి వరకు పాడుకున్నాం, లిలియ పుష్పంబు వలె ఏం చేయాలంట? వివాహం అంటే అందరికీ బాగుంటుందా? చూడటానికేమో మరి చాలా, అందుకే మరి వివాహం అంటే మరి ఎంత ఆనందం ఉంటుందో. మరి పెండ్లైన తర్వాత ఒక బిడ్డ యొక్క జీవితం నిన్న అమ్మగారు చెప్తూ ఉన్నారు. ఏమైనా అప్పటి వరకు ఇంట్లో ఎంత గారాబాలుగా, ప్రిన్సెస్గా, రాజకుమారిగా పెరిగినా వివాహం తర్వాత స్థితులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క తాలిమి కావాలి అంటే మరి వెలయు కష్టాదులచే, వెలయు అంటే ప్రకాశించటం లేక ప్రసిద్ధికి ఎక్కటం. కష్టములు మనల్ని ఏం చేస్తాయంట? ప్రసిద్ధికి ఎక్కిస్తాయంట. అందుకే తాలిమి అవసరం. అందుకే అలయకుండా నిన్నెప్పుడు ఎవరిని ఇవ్వు. సరే, యాకోబు గారు, లాబాను గారు ఏం చేశారు? బట్ ఇక్కడ చూస్తే మరి ఎవరు లాగా మారి మరి తండ్రి యొక్క ఏమైనా బాగుపడుతుందా అంటే పోయిందిలే పీడ, ఎవరో ఒకడికి కంటబెట్టేసాను లేక అంటగట్టానులే అన్నట్టు మరి తండ్రి కూడా వదిలించి వేసుకోవటానికే ప్రయత్నించాడు. వదిలించేసుకున్నాను అనుకున్నాడు. అయిపోయిందా ఆమె జీవితం? వారం తర్వాత మరి రాహేలు ఏమంటది చెప్పండి? ఒకవేళ తన తండ్రిని ఎదిరించలేదు కానీ ఆ కోపం అంతా ఎవరి మీద చూపిస్తుంది? లేయామే ఎవరి మీద చూపించింది? ఈ తెలివి తక్కువ అంటారా, తెలివి గలవారంటారా? కాబట్టి ఈ కాలంలో ఎట్లా ఉన్నామంటే ఇట్లానే ఉన్నాయి పరిస్థితులు. ఎవరి మీద ఉన్న కోపము మరి ఇంకొకరి మీద చూపించుకోవటం, అలాగూ మనకు మనం దేనికైనా మరి వెనుకాడక వెళ్ళిపోవటం. కాబట్టి ఇట్లా చూస్తే మరి ఈ లేయా విషయంలో మనం చూసినట్లయితే ఎంత దృఢమైన పట్టుగలది అంటే తాను రెసిలియన్స్ అంటారు, పరిస్థితులను బట్టి కదిలింపబడని స్థితి. అందరికీ కూడా బీయింగ్ అన్లౌడ్, అన్వాంటెడ్ అన్న ఫీలింగ్ చాలా భయంకరమైనది. కాబట్టి అలాంటి ఎవరికి పనికిరాను అనే భావన చాలా చులకన చేసేస్తుంది. అందరి మధ్యలో కూడా మరి ఆమెను మరి హేళనకరంగా, చులకనగా, తక్కువగా మార్చేసి ఉంటుంది. కానీ ఆమెను ఎవరు దృష్టిస్తున్నాడంట? దేవుడు. అందుకే అంటున్నారు కదా, లేయా మరి ఆమె 31వ వచనంలో, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయ్యుండె. సహించగలిగినంత కంటే అంటే అటువంటి సమయంలో దేవుడు ఏం చేశారంట? ఆమె గర్భం తెరిచారు. కాబట్టి ఎప్పుడైతే ఆమె గర్భవతిగా ఉందో మరి అప్పటి నుంచి ఆమె ఏమనుకుంటుందంట? మరి అందుకే పుట్టిన మొట్టమొదటి బిడ్డకి ఏం చెప్పింది? పేరు పెట్టింది, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. కాబట్టి యెహోవా నా శ్రమను చూచియున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మన శ్రమను చూచేవారై ఉన్నారు. అంతేకాదు, ఇంకా రెండవ క్లాస్ చూస్తే, నా పెనిమిటి నన్ను ప్రేమించును
కదా. అంటే ఎవరి మీద ప్రేమ? యాకోబు గారికైనా ప్రేమ తక్కువైన వాడా? ఆయన చాలా ప్రేమ కలిగిన వాడే. ఆ ప్రేమ ఎవరికి తెలుసు? రాహేలుకి తెలుసు, లేయాకు కూడా తెలుసు. అలాగే మరి అంత ప్రేమ కలిగిన వాడు కదా, ఏదో ఒక రోజు ఏం చేయక మానడు, నన్ను ప్రేమిస్తాడు అని అనుకుంటూ మరి దేవుడు నన్ను దృష్టించి ఉన్నాడు అని చూచి, నా శ్రమను చూచి ఉన్నాడని రూబేను అని పేరు పెట్టింది. అలాగే మరి మనం చూస్తాం కదా, చాలాసార్లు మనము ద్వేషింపబడితే ఏం చేయాలనుకుంటాం? తల్లులకున్న లక్షణం ఏంటి? వారి మీద ఉన్న కోపం, బయట ఉన్న కోపం, వీధిలో ఉన్న కోపం అంతా తెచ్చి ఎవరి మీద పెడతారు? చివరికి ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? పిల్లల మీదకి. ఎందుకంటే వాళ్ళ చేతికి దొరుకుతారు. మరి చాలామంది స్త్రీలకు కూడా శ్రమను బట్టి తమ బిడ్డలకు పేర్లు పెట్టుకున్నారు. మరి రాహేలు ఏం పెట్టింది? బెనోని అంది, దుఃఖపుత్రుడు అంది. అలాగే ఇంకా మనం చూస్తే మరి చాలామంది ఇట్లాగూ పేర్లు పెట్టుకున్న లెక్క మరి ఇట్లాంటి తల్లులు తమ శ్రమలో మరి తమ బిడ్డలకు వేరు రకములైన దుఃఖంతో కూడిన పేర్లు పెట్టినట్టుగా యబ్బేజు కూడా అట్లాంటి వాడు. కాబట్టి ఇట్లా చూస్తే ఈమె మాత్రం ఎంతటి విశ్వాసము కలిగినది అంటే, తను కలిగిన శ్రమ తనకు లేక క్షీణించినదని పేరు పెట్టినా తను మాత్రం తన బిడ్డలకు ఎట్లాంటి పేరు పెట్టింది? దేవుడు నా శ్రమ చూచి ఉన్నాడు. అలాగే రెండవ బిడ్డకు చూస్తే మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు తినున కదా, అదైనా నాకు ఇవ్వు చాలు. మరి నిజమే, అలాంటి హ్యూమిలిటీ అంటే నువ్వెవడవో, అసలు నాకు బోళ్ళు దేవతలు ఉన్నాయి, నాకు ఎన్ని దేవతలు కావాల్సిన అన్ని దేవతలు ఉన్నాయి, మరి నేను వాటిని అడగొచ్చు, నీ దగ్గరకు వచ్చి ఇంత ప్రాధేయపడవలసిన అవసరం లేదు అని వెళ్ళిపోయిందా అంటే కాదు, దేవుణ్ణి పట్టు విడవక అడిగింది. అంతేకాదు చూస్తే మరి గుడ్డి భిక్షగాడు కూడా అడుగుతున్నాడు, దావీదు కుమారుడా దాటిపోవద్దు. మరి దావీదు కుమారుడా అని కేకలు పెడుతుంటే యేసు ప్రభు ఏం చేసినట్టుంది? ఆగిపోయాడా? ముందుకు వెళ్ళాడా? ఆగిపోయాడా? ముందుకెళ్ళాడు. ముందుకెళ్తే ఇంక ఊరుకో అయ్యా, ఆయన దాటిపోయాడన్నారు. కానీ మరి అక్కడి నుంచి ప్రభు కబురు పెట్టారు, అదిగో వాడిని పరిగెత్తుకుని రమ్మనండి. కాబట్టి అట్లాగూ మరి దేవుని దగ్గర దీవెన సంపాదించుకోవాలంటే ఏం కావాలి? తాలిమి. అందుకే మరొక భక్తుడు అడిగాడంట, అసలు మనకి ఎందుకు ఇంత వర్షాలు రావాలి, ఎందుకు ఇట్లా అయింది, మరి పరిస్థితులు ప్రతికూలతలు మనం ఎందుకు ఎదుర్కొంటున్నామంటే మనం పెట్టుకున్న పేరే ఏంటి? తాలిమి. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు కదా, ఐ ఆస్క్డ్ ఫర్ స్ట్రెంగ్త్, గాడ్ గేవ్ మీ డిఫికల్టీస్ టు మేక్ మీ స్ట్రాంగ్. నేను శక్తినివ్వమని అడిగితే దేవుడేం పంపించారు? శ్రమలను పంపించి, కష్టాలు పంపించి నన్ను బలవంతులుగా చేయటానికి నాకు శ్రమలను పంపించారు. ఐ ఆస్క్డ్ ఫర్ విజ్డమ్, గాడ్ గేవ్ మీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. నేను జ్ఞానం అడిగితే దేవుడు నాకేమిచ్చారు? కష్టాలు లెక్క ప్రాబ్లమ్స్, మరి కష్టములు పంపించారు. నేను దాన్ని మరి సులువుపరుచుకోవాలి, లేక సాల్వ్ చేసుకోవాలి. అలాగే ఐ ఆస్క్డ్ ఫర్ కరేజ్, గాడ్ గేవ్ మీ డేంజర్స్ టు ఓవర్కమ్. నేనేమడిగాను? దేవా నాకు ధైర్యం ఇవ్వు అని అడిగితే దేవుడు ఏమి ఇచ్చాడంట? ప్రమాదంలో పంపించి ఆ ప్రమాదంలో మరి ధైర్యాన్ని ఎట్లా సంపాదించుకో మరి. కాబట్టి అందుకే తలచినదొకటి, దైవం తలచిందొకటి అంటారు. కాబట్టి మనం ఏదో అనుకుంటాం కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు వేరు. అందుకే ఐ ఆస్క్డ్ ఫర్ పేషెన్స్, దేవా నాకు సహనం దయచేయి అంటే దేవుడు ఏం పంపిస్తారంట? గాడ్ ఫోర్స్డ్ మీ ఇన్ టు సిచ్యుయేషన్, లేక ప్లేస్డ్ మీ ఇన్ సిచ్యుయేషన్స్ వేర్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు వెయిట్. నేను ఎక్కడైతే ఆగి వేచి ఉండి కనిపెట్టాల్సి వచ్చిందో అట్లాంటి పరిస్థితుల్లోనికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళారు. అలాగే ఐ ఆస్క్డ్ ఫర్ ఫేవర్, గాడ్ గేవ్ మీ ఆపర్చునిటీస్. ఇంకంటాడు కదా చివరిగా, ఐ ఆస్క్డ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్ సో దాట్ ఐ కుడ్ ఎంజాయ్ లైఫ్. నేను ఎందుకు అడిగాను ఇవన్నీ? నా జీవితం సౌఖ్యంగా ఉండటానికి, సుఖంగా అడిగాను. బట్ హీ గేవ్ మీ లైఫ్ సో దట్ ఐ కుడ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఏమిచ్చాడు ఆయన? జీవాన్ని ఇచ్చాడు. నీవిదిగో నీకు జీవితాన్నే ఇస్తున్నాను, జీవాన్ని ఇస్తున్నాను, నువ్వేం చేయి, దీన్ని నువ్వు సంతోషంగా అనుభవించు. చాలామంది కాలంలో ఏమనుకుంటాం?
జీవితం ఎందుకు అనుకుంటాం, కానీ అన్నిటికంటే ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఏంటండి? లైఫ్, జీవితం. కాబట్టి ఇదే మనకు కావాలి. కాబట్టి అందుకే అంటాడుగా, చివరిగా భక్తుడు అంటారు, ఐ రిసీవ్డ్ నథింగ్ ఐ వాంటెడ్, ఐ రిసీవ్డ్ ఎవ్రీథింగ్ ఐ నీడెడ్. నాకేదైతే కావాలనుకున్నానో అది ఏది నేను పొందుకోలేదు, కానీ నాకేది అవసరమో అది దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి లేయా కూడా మరి మనం చూస్తే ఎట్లాంటి స్థితిలో మరి కేవలం ఆమె మాత్రమే ఆ స్థుతి చేయగలదని ఎవరికి తెలుసు? అంతటి కష్ట స్థితిలో షీ ప్రైజ్డ్ గాడ్, షీ చోజ్ టు ప్రైజ్ గాడ్ అట్ హర్ లోయెస్ట్ టైం. అంటే అంత హీన స్థితిలో, అంత నిస్సహాయ స్థితిలో, అంత మరి వేదనలో ఏం చేయగలిగింది అంటే ఏం చేయగలిగింది? దేవుణ్ణి స్తుతించగలిగింది. అందుకే దైవజనులు అన్నారు, స్తుతి చేయ రండి రండి, స్తుతి చేయటం వలన ఎక్కడా లేనట్టి శ్రమలు ముక్కలు ముక్కలుగా చేయగలం. కాబట్టి ఇక్కడ చూస్తే హన్నా కూడా దేవుణ్ణి ఎప్పుడు స్తుతించింది అంటే మరి తాను గర్భం లేక తన ఎదుట పెనిన్నా ఒక ప్రక్కన ఏం చేస్తుందంట? సతాయిస్తుంది. అలాగే యజమాని ప్రేమున్నా మరి దేవుని దగ్గరకు వచ్చి ఏమడుగుతుంది? దేవా, నాకు ఒక్క కుమార్ని ఇచ్చేయి, మళ్ళా నీకేం చేస్తాను? నువ్వు ఇచ్చావని ఉంచుకోను, మరలా నీకే ఇచ్చేస్తాను. కాబట్టి అట్లాంటి సమర్పణ వచ్చే వరకు దేవుడు ఏం చేశారు? హన్నాను వెయిట్ చేపించారు. అలాగే ఇంతవరకు ఎందుకు లేయాను దేవుడు ఏర్పరచుకున్నారు? ఎందుకు దేవుడు లేయాను ప్రత్యేకపరుచుకున్నారు? దేవుడు లేయాను ఎందుకు స్థిరపరుచుకున్నారు అంటే ఎవ్వరూ చేయలేని స్థుతి ఎవరు చేయగలరంట? లేయా మాత్రమే చేయగలదు. ఆ స్థుతిలో నుండి వచ్చిన యోధా గోత్రపు సింహం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఇప్పటికీ మరి యూదులైన వారు మరి దేవుని మరి బిడ్డలైనగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాగూ మరి అందుకే మరి యూదా గోత్రపు సింహము నుండి వచ్చిన యూదా కూడా, యూదా గురించి వ్రాసిన చరణం పాడుకుందామా ఒక్కసారి. యేసునామ దారులందరూ ఎంతో ధన్యులు, వారు బాసురమైన స్థితిలో తన యొక్క శ్రమలో దేవుని స్తుతించుటను బట్టి వచ్చిన కుమారుడెవరు? యూదా. ఈ యూదా ఏం చేయగలిగి ఉన్నాడు అంటే తన సహోదరుడైన యోసేపు కొరకు ప్రాధేయపడగలిగిన వాడై ఉన్నాడు. ఒక్కసారి ఆ స్టాండ్స్ పెట్టండి అయ్యా. వారు వేదన కలవారై క్రీస్తు వేదన కలవారికై క్రీస్తును వేడుకొనగలరు. కాబట్టి అంటే ఆ శ్రమలో క్రీస్తు ప్రభు కూడా శిలువ మీద పలికిన మాట ఏంటి? ఆయన శ్రమ పొందుచు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. కాబట్టి అంటే ఈ యొక్క బీజం, ఈ సీడ్ ఎక్కడి నుండి వచ్చింది? అంత శ్రమల చేత లేయా నలగకపోతే ఏమి రాదు? వేదనతో ప్రార్థించుట రాదు.
అది తన బిడ్డకి నేర్పించగలిగిందంటే శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతించుట నేర్పించింది. వాస్తవమునకు మనమైతే మన బిడ్డలకు ఏమనుకుంటాం? మన కోపమంతా బిడ్డల మీద రుద్దాలి, లేకపోతే మనకున్న వేదనంతా వారి మీద వీరి మీద చూపిస్తూ ఉంటాం. కానీ ఎక్కడా దేవుణ్ణి ఏం చేయలేదంట. సణుక్కుందా, గొణుక్కుందా, నిందించిందా, పోని తండ్రినన్నదా, యజమానన్నదా, సహోదరినందా? ఒక్కసారి మరి యూదా పుట్టిన తర్వాత ఒక్కసారి ఒక్క మాట దొర్లుతుంది. నా యజమాని నువ్వు లాగేసుకున్నావు అంటది పుత్రదాత వృక్ష విషయం, ఆ యొక్క పండ్ల విషయంలో. కానీ ఎక్కడా కూడా ఎవరిని పోని బిడ్డల్ని ఎందుకు కన్నానరా, ఎందుకు నాకు ఈ బిడ్డలు మరి అని వారి మీద కూడా విసుక్కోలేదు. కానీ వారికి కూడా ఏం పేర్లు పెట్టింది? ఒక గొప్ప ఉన్నతమైన ఏర్పాటుతో తన బిడ్డలను కనింది. కాబట్టి ఒక స్త్రీ జీవితం సామాన్యమైంది కాదు. అనుకోవచ్చు, ఎందుకు పనికిరాదు కదా, జబ్బు కండ్లు గలది కదా అనుకోవచ్చు. కానీ ఆమె ఒక పతివ్రతగా నిలిచింది. ఈ కాలంలో ఉంటారా? ఈ కాలంలో చూస్తే సహించటం అనేది చాలా కష్టం. కానీ దేవుడు ఎందుకు ఆమెను పెట్టారు అనేది ఆమె కూడా గ్రహించగలిగిందా? యాకోబు ఎప్పుడైనా ప్రేమించాడా చెప్పండి పోని? ఇంతమంది పిల్లల్ని కనింది. తర్వాత మళ్ళా ఇస్సాకారు పుట్టాడు, తర్వాత జెబులూను పుట్టాడు, ఆ తర్వాత దాసినిచ్చింది. దాసినిచ్చేయమంటుంది, దేవుడు నా దాసినిచ్చినందుకు మరలా నాకు ప్రతిఫలం. వారికి కూడా పోను మామూలు పేర్లు పెట్టిందా? వారికి ఏమైనా కష్టమైన పేర్లు పెట్టిందా అంటే వారికి కూడా ఆషేరు అని పెట్టింది, గాదు అని పెట్టింది, మంచి పేర్లు పెట్టింది. కాబట్టి ఇట్లా చూస్తే ఎక్కడా కూడా ఇంకా ఏమంటుంది? తన దాసికి పుట్టిన బిడ్డను చూచి జనులు నన్ను ఏమంటారు? అమ్మ పిచ్చిదంటారా మంచిదంటారా? జనులు నన్ను భాగ్యవంతురాలని పిలుస్తారంట. కాబట్టి అంటే ఎంతటి నిరీక్షణ, ఎంతటి హోప్! ఈ కాలంలో ఏముండదు మనకంటే అన్ని చిన్న చిన్న పరిస్థితులకే మనం తారుమారైపోతాం కదా. యజమాని మాట్లాడకపోతే, బిడ్డలు పట్టించుకోకపోతే, లేకపోతే ఏదైనా తక్కువైతే, లేకపోతే మరి ఏదైనా నష్టం వస్తే దేవుని మీద తిరగబడతాం, అందరి మీద తిరగబడతాం. కానీ అందుకే యోబు గారైనా ఏమన్నారు? ఎన్ని శపించిన తన జన్మమునే తనని శపించెను గాని, ఎన్ని శపించిన తన జన్మమునే తనని శపించును గాని, ఎన్నడు దేవుని ఏమియునడు, ఎన్నడు దేవుని ఏమియునడు, ఎంతటి గొప్ప బుద్ధి కలిగి పూజింపుమిగా. మానవుడు శ్రమను పొందగలైనా మానవుడు కాగలడు. కాబట్టి నిండున దేవుని దూషింపక ఏం చేశారంట యోబు గారు? దేవుని భూషించాడు, ఘనపరిచాడు. లేయా తననైనా శపించుకుందా? యోబు గారైనా తనను తాను శపించుకున్నాడు, లేయా తనను తాను శపించుకుందా? ఎందుకు ఆమె ఎంత గనురాలయ్యింది అంటే, ఆమె ఎవనికి తల్లి కాబోచుంది అంటే ఈ లోకమునకు రాబోవు రక్షకునికి తల్లి. ఈ రక్షకుడు రావాలంటే ఆమె ఏం చేయబడాలి? నలుగగొట్టబడాలి. ఆ నలుగగొట్టబడుటకు తను తాను అప్పగించి వేసుకుంది. అందుకే మన రక్షకుడు కూడా ఆయన నలుగగొట్టు దేవునికి ఏమిష్టమైందంట? ఆయన నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే. కాబట్టి ఎవరిలో కనబడుతున్నాయి లక్షణాలన్నీ? లేయాలో కనబడిన లక్షణాలు
అంటే ముందుగానే ఎవరిని భరించింది తన గర్భములో అంటే తల్లిగా యేసయ్యను కూడా మోసినట్టే. కాబట్టి అందుకే తర్వాత చూస్తే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. అలాగే తర్వాత చూస్తే అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. లేయా కూడా నోరు తెరచింది అంటే దేవుని స్తుతించింది, లేక ప్రార్థించింది, లేక తన యొక్క స్థితిని దేవుడు చూస్తున్నాడు అని దేవుని కొనియాడింది. మరి చెప్పాలంటే దేవుని స్తుతించింది, కానీ ఏం చేయలేదు. దేవుని ఎక్కడా కూడా ఎందుకు నీవు నన్ను కలుగజేస్తావు, అసలు నా జీవితాన్ని ఎందుకు ఇట్లా చేస్తావు అని దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, తండ్రి మీద తిరుగుబాటు చేయలేదు, అలాగే యజమాని మీద కూడా తిరుగుబాటు చేయలేదు, మౌనముగా సహించింది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనంలో చదువుకుంటే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి చాలు. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమని, ప్రేమతో ఒకనినొకడు సహించుకొనొచ్చు, అలాగే ఐక్యము ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. తను ఎవరి కొరకు నిలిచింది అంటే తన కుటుంబము కొరకు నిలిచింది, తన బిడ్డల కొరకు ఆమె నిలిచింది. అలాగే తన బిడ్డలను ఒకవేళ యజమాని ప్రేమించినా ప్రేమించకపోయినా తన బిడ్డలను ప్రేమతో పెంచింది. చివరికి ఎంతమందిని తన యజమానికి ఇచ్చింది? ఎంతమంది బిడ్డలు పుట్టారు? 4 6 కుమారులు, అలాగే ఇంకొక కుమార్తె కూడా ఉంది దీనా. మరి 6 అంటే 12లో ఎంతమంది? 12 గోత్రముల్లో సగం భాగం. అలాగే ఇంకొక 2 తన దాసి వలన, అంటే ఎవరు అధికముగా మరి ఈ యొక్క మరి దేవుని యొక్క వాగ్దానంలో పాలు పొందారు అంటే ఎవరు? లేయా. అంటే 50% దీవెన ఎవరు అందుకున్నారు అంటే మిగతాది 3 పంచుకున్న, మరి లేయా 50% సగం పొందేసుకుంది దీవెన. దాంట్లో 2 శ్రేష్టమైన దీవెనలు, ఒకటి లేవి, అలాగే యూదా గోత్రములు. కాబట్టి ఒకటి ప్రధాన యాజకత్వం, ఒకటేమో మరి దేవునికి ఈ యొక్క లోకమునకు వచ్చుటకు యూదా గోత్రమును ఆయన ఎంచుకుని ఉన్నారు, రాజుగా ఆయన దిగివచ్చి ఉన్నారు. కాబట్టి నిస్వార్థమైన పతివ్రతగా ఆమె తన యొక్క కోరికలను ప్రక్కన పెట్టి తన యజమాని కొరకు, బిడ్డల క్షేమము కొరకు ఆమె ప్రయాసపడినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువునందు మీకు యుక్తమై ఉన్నది. అలాగే తర్వాత తన యజమాని ప్రేమ కొరకు ఎప్పటి వరకు పరితపించింది అంటే మరణం వరకు పరితపించింది. ఒకసారి చూస్తాం కదా, మరి ఇంతకీ అంతా చుట్టబెట్టుకుని మరలా వారి సొంత గృహానికి వెళుచున్నప్పుడు ఏసావుని ఎదుర్కోవటానికి ఏం జరుగుతుంది? ఏసావుని ఎదుర్కొనటానికి ముందు ఏం చేస్తాడు యాకోబు? ముందు దాసిని తన బిడ్డలను ముందు పంపిస్తాడు. రెండవ గుంపు ఎవరంట? ముందు ఏసావుకి వెళ్ళాల్సింది ఒకటి, రెండవదేమో దాసి తన బిడ్డలు. మూడో గుంపు ఎవరు? అక్కడ కూడా డిఫరెన్స్ చూపించాడు యాకోబు. ఏమని? ముందు లేయాను తన బిడ్డలను, తన కుమారులను లేక బిడ్డలను ముందు పంపించాడు. ఆ తర్వాత ఎవరు మిగిలారంట? రాహేలు, మరి తన బిడ్డ యోసేపు. అంటే మనం చూస్తాం కదా, మరి ఎంత డిస్క్రిమినేషన్ తన లైఫ్లో. అప్పటి వరకు కూడా అప్పటి వరకైనా ప్రేమించబడిందంటే అక్కడ కూడా యాకోబు పక్షపాతిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు మారుంటాడు. దేవుడు ఒంటరిగా పెనుగులాడారు యాకోబుతో. అప్పటి నుంచి కొంచెం మార్పు వచ్చి ఉంటుందేమో. మరి తర్వాత రాహేలు మార్గంలో మరణిస్తుంది. ఆ తర్వాత మరి తన కోరిక, తన పరితాపం లేక తన యొక్క కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే మరి ఆదికాండం 48వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే,
ఎప్పుడు యాకోబు చెంత పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను. ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి అమ్మ 48వ అధ్యాయం 7వ వచనమేనా? అక్కడ నేను లేయాను పాతిపెట్టి తిని 49 అమ్మ. సారీ సరే 49వ అధ్యాయము 28వ వచనం 30వ వచనం చదువుకుందాము. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అక్కడనే వారు అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడైన ఎఫ్రోను వద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య, నేను చదువుతాను, అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి. యాకోబు గారు ఫస్ట్ టైం ఏమో లేయా పేరెత్తింది. చనిపోయిన తర్వాత ఏమంటున్నాడు? అక్కడ నేను లేయాను పాతి పెట్టాను, నన్ను ఎక్కడ పాతి పెట్టండి? లేయా ప్రక్కనే. అంటే సమాధి దగ్గర తన యజమాని కలుసుకుందేమో కానీ మరి జీవితంలో ప్రేమను నోచుకోలేదు. అయినప్పటికీ ఆమె ఎక్కడ సమాధి చేయబడింది అంటే మరి తాను మరి పితరుల యొద్ద మరి ఎక్కడైతే అబ్రహాము శారా అలాగే ఇస్సాకు రిబ్కా మరి అలాగూ తాను కూడా పితరుల యొద్ద మరి పాతి పెట్టబడుట జరిగింది. కనుక ఇక్కడ మనం చూస్తే ఈరోజు లేయా జీవితంలో మనము అందుకే అంటారు పరిశుద్ధాత్మ తండ్రి మరి పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో వివరిస్తూ దైవజనులు అన్నారు కదా, మరి ఒక పువ్వు మరి దూరం నుంచి చూస్తే రంగును బట్టి ఏం చేస్తుంది? ఆకర్షణీయంగా కనబడతాయి. కొన్నేమో కండ్లకు ఆకర్షణగా ఉంటాయి, కొన్నిటికేమో ఏముంటుంది? సువాసన. కాబట్టి మరి సువాసన రావాలంటే ఏం కావాలి? మామూలుగా గులాబీ పువ్వు చూస్తే రంగును బట్టి మనం ఆకర్షింపబడతాం, దానికి గాలక్కర్లా, చూపును బట్టి అది ఆకర్షిస్తుంది. కానీ అదే మరి ఏ మల్లె పువ్వో మరి ఎక్కడుందో తెలియదు. ఒక్కొక్కసారి ఈ వాసన ఎక్కడి నుండి వస్తుంది, ఈ మంచి వాసన ఎక్కడి నుంచి, ఏ పువ్వు నుండి వస్తుంది అని ఏం చేస్తుంటాం? వెతుకుతూ ఉంటాం. అంటే గాలి వీస్తే తప్ప ఏమీ ఉండదు, సువాసన వెదజల్లబడదు. కాబట్టి లేయా జీవితం ఒకవేళ కంటికి బాహ్యమునకు చాలా ఆకర్షణీయంగా లేకపోయినా పరిశుద్ధాత్మ తండ్రి ఎందుకు ఆమె జీవితమును వ్రాయించారు అంటే ఆమె యొక్క సుగుణములు సంలక్షణములు ఏమై ఉన్నాయి? ఆ పరిశుద్ధాత్మ తండ్రి యొక్క వెలిగింపును బట్టి అవి ప్రత్యక్షముగా కనబడుట మనం చూస్తూ ఉన్నాం. అందుకే మరి గాలి లేకపోతే పరిమళము తెలియదు. అలాగే పరిశుద్ధాత్మ అనే ఆత్మీయ గాలి వీచి ఈరోజు ఆమెను ఎలాగ చూపిస్తుంది అంటే గొప్ప ధన్యురాలుగా మనం చూస్తున్నాం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో దాసులారా మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయ్యుండుడి. కాబట్టి మీ యజమానులకు అన్ని విషయములలో విధేయులయ్యుండుడి. కాబట్టి తాను తన సృష్టికర్త అయిన యజమానికి భర్తకు విధేయురాలుగా ఉంది. కాబట్టి మరి ఈరోజు కూడా యేసు ప్రభు ఎవరి కుమారుడుగా పిలువబడుతున్నాడు? దావీదు కుమారుడు. అంటే ఆయన యూదా గోత్రీకుడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా యూదా గోత్రపు సింహము దావీదు
చిగురైన ఎవరు? గొర్రెపిల్ల. కాబట్టి మరి లేయా తన జీవితంలో సార్థకత సంపాదించుకుంది. ఒకటి, మరి నిష్కలంకమైన పవిత్రురాలుగా, పతివ్రతగా నిలిచింది. అలాగే పటిష్టమైన దైవభక్తి గలగా, ప్రార్థనాపరురాలుగా ఆమె జీవించింది. అలాగే తన కుటుంబం యొక్క ప్రాధాన్యత మరి తన యొక్క మరి పనిగా తాను ఎంచుకుంది. ఎక్కడా ఎవరి మీద నింద మోపలేదు, ద్వేషించలేదు, ఒకరి మీద దూషించినట్టు కనబడదు. అలాగే ఒకరి మీద త్వరపడి ఒక అన్నది కూడా లేదు. అన్ని విషయములలో ఇప్పుడు చెప్పండి, తాలిమికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటారు? దీనికంటే మించి ఎవరైనా ఉంటారా? కాబట్టి అట్లాగే ఎవరికి అంతస్తును బట్టి వారికి శ్రమలు రావచ్చు. కాబట్టి చివరిగా మరి ఆమెలో ఉన్న లక్షణములు ఏంటంటే, షీ వాజ్ నాట్ బ్యూటిఫుల్ బట్ ఫ్రూట్ఫుల్. కాబట్టి అందుకే మరి దేవుడు ఆమెను దీవించారు. రెండవదిగా చూస్తే మరి మోస్ట్ లవ్లెస్ మ్యారేజ్ బట్ ఇట్ వాజ్ ద మోస్ట్ బ్లెస్సెడ్ ఫ్యామిలీ. తన పెండ్లిలో లేక వివాహంలో అయితే ఏమీ లేదు, ప్రేమ అనేది లేదు. బట్ షీ గాట్ లేక తను ఏం సంపాదించుకుంది అంటే ద మోస్ట్ బ్లెస్సెడ్ ఫ్యామిలీ, ఆశీర్వదింపబడిన కుటుంబాన్ని ఆమె సంపాదించుకుంది. అలాగే మరి మానవ జాతికే ఆమె ఆశీర్వాద కారణముగా నిలిచింది. అ వుమన్ హూమ్ నో మ్యాన్ లవ్డ్ బట్ ఎవ్రీ వుమన్ ఎన్వీడ్. అంటే ఏ పురుషుడు ఆమెను ప్రేమించలేదు కానీ దేవుడు తప్ప. కానీ ఎవరికంటే ఇప్పుడు అందరికీ మనకేం పుడుతుంది? అసూయ పుట్టదా లేయా అని చూస్తే? వద్దులే ఆ జీవితం. ఎవరైనా లేయాలు ఉన్నారమ్మ ఇక్కడ? ఎవరు పెట్టుకోరుగా ఆ పేరు కూడా. లియా అని పెట్టుకుంటారేమో కానీ లేయా అని పెట్టుకోవటం చాలా తక్కువ. తర్వాత చూస్తే మరి జేకబ్స్ డిసప్పాయింట్మెంట్ వాజ్ గాడ్స్ అపాయింట్మెంట్. యాకోబు ఏమనుకున్నాడు? ఇది డిసప్పాయింట్మెంట్, ఇది నాకు అవసరం లేదు అనుకున్నాడు కానీ, కాదనుకున్నాడు కానీ ఇట్ వాజ్ గాడ్స్ అపాయింట్మెంట్. దేవుడే ఆమెను ఆ స్థానంలో స్థిరపరిచారు, ప్రత్యేకపరిచారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మరి ఈ తాలిమి అనేది ఈ లోకంలో చూస్తే క్రైస్తవులకు ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కొరకు మనము నిలవబడాలి. అందుకే మరి కాలంలో చూసాం కదా, ఈ మధ్య ఒలింపిక్స్లో రేస్లో 100 మీటర్స్ రేస్లో ఎంత డిఫరెన్స్ అంట. ఫస్ట్ గోల్డ్ మెడల్ విన్నర్కి సిల్వర్ మెడల్ విన్నర్కి ఎంత డిఫరెన్స్ అంట? 0.005. అంటే ఏంటి? 0 కంటే ఇంకా 1000 స్థానములు తక్కువ. అంటే అంత డిఫరెన్స్లో కూడా ఏం కోల్పోతున్నారు? మెడల్ కోల్పోతున్నారు. ఈమె మరి ఈ యొక్క తాలిమి అంటే ఒకరోజు ప్రయాణం కాదు, ఇట్ ఈస్ అ మ్యారథాన్ అంటే అమ్మగారు వాళ్ళు మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా 5K అంటే 5 కిలోమీటర్స్ రన్, 10 కిలోమీటర్స్ రన్ అని కండక్ట్ చేస్తారు. ఒకవేళ మనకే కనుక 10 కిలోమీటర్ల రన్ ఉందమ్మా అంటే ఎంతమంది పాల్గొంటాం? అంటే దానికి ఏం కావాలి? చాలా ప్రాక్టీసే కాదు, చాలా ఎండ్యూరెన్స్ అంటారు. ఒక్కొక్కసారి అట్లాంటి మ్యారథాన్లోనంట ఒక్క క్షణం వరకు, ఆ మరుక్షణం వరకు బాగుంటారంట. అంతలోనే శరీరంలో డోపమైన్ లేక హార్మోన్స్ అన్నీ కూడా ఒక్కసారి అన్నీ కూడా తగ్గిపోతాయి, ఇంకా పడిపోతాము అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతారంట. అందుకే చీర్ లీడర్స్ని పెడతారు. అంటే ఎక్కడెక్కడైతే వారు తగ్గిపోతారో, కృషించిపోతారో లేక పడిపోతారో అనుకుంటారో అక్కడ సొంత వారిని పెట్టుకుని ఏం చేస్తారంట? యూ క్యాన్ డూ ఇట్, అప్పటి వరకు ఏం నడుస్తారు? ఐ క్యాన్ డూ ఇట్ అని పరిగెత్తుతారంట. మరి ఎక్కడైతే పడిపోతాం అనుకుంటారో అక్కడ యూ క్యాన్ డూ ఇట్ అని అనటానికి ఎవరినైనా పెట్టుకుంటారంట. మరి ఇక్కడ లేయా జీవితంలో ఎవరు చీర్ లీడర్? ఎవరు ఆమెని బలపరిచింది, ఎంకరేజ్ చేసింది? దేవుడే. అందుకే చాలా ఇంటికి వెళ్ళి చూసుకోండి, దేవుడు ఆమెను దృష్టించాడు, దేవుడు. అందుకే మరి తర్వాత ఆషేర్ విషయంలో కానీ, అలాగే ఇస్సాకారు విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు ఆమెను చూచారు. కాబట్టి ఆమెకు దేవుడే బలపరిచి ఉన్నారు. కాబట్టి మన స్వంత శక్తి చేత మరి బలము చేత చేయలేనివి దేవుడు తన యొక్క బలము చేత మనల్ని నింపి తాలిమిగా తల్లులుగా మనల్ని బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. సర్వోన్నతుడైన తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ మహాకృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయమందు
దేవా నైనా మమ్మల్ని అందరినీ తాలిమి గల తల్లులుగా సిద్ధపరిచి ఏ ఉద్దేశముతో ప్రభా మీరు మమ్మల్ని పిలుచుకున్నారో, ఒకవేళ మేము అడిగిన దానికి వేరుగా వ్యతిరేకంగా జవాబు వచ్చినప్పటికీ ప్రభా దానిలో నిరీక్షణ కోల్పోకుండా, ఒకవేళ లేయా తన జీవిత కాలంలో ఈ వాగ్దానములు నెరవేరుట చూడలేదు, కానీ సుమారు 1000 సంవత్సరములు లేక 1000 సంవత్సరముల తర్వాత అవి నెరవేర్పులోనికి వచ్చినాయి. కనుక ప్రభా మా జీవితంలో కూడా ఏ ఉద్దేశం మీరు కలిగి ఉన్నారో గుర్తించి గ్రహించి తదనుసారంగా మా జీవించగలుగు భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఏ శ్రమ ఉన్నదో, ఏ నైనా కష్టస్థితి ఉన్నదో అన్నిటి నుండి విడిపించి ప్రభా మా బిడ్డల విషయంలో, యజమానుల విషయంలో, అత్తమామల విషయంలో, అలాగే కుటుంబ సభ్యుల విషయంలో, బిడ్డల విషయంలో, ప్రతి విషయంలో ఎంత జాగరూకత, మెలకువ, శ్రద్ధ, విశ్వాసము, ప్రార్థన, నిలకడ, అలాగే నాయన నిరీక్షణతో మేము వేచి ఉండవలనో మాకు నేర్పించి బలపరచుమని, మా కొరకు సమస్తమును ఓర్చి ముందు నడిచి మాదిరి చూపించిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతదేవునికి నా వందనములు. అలాగే మీ అందరికీ శ్రద్ధతో తాళింతో విన్న మీ అందరికీ మరణాత మన